హే చామ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పా కదా నా స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తానని చెప్పేసి. ఇప్పుడు నేనైతే అది మీకు షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఫస్ట్ థింగ్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. చూపించేస్తాను ఒక్కొక్కటి. అండ్ ఫస్ట్ థింగ్ అనమాట, ఇది ఫేస్ వాష్ నాది. ఇది క్లీన్ అండ్ క్లియర్ ఫోమింగ్ ఫేస్ వాష్. నేను ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నాను. నాకు బాగా అంటే బాగా పడింది అని చెప్పొచ్చు. ఎవరి స్కిన్ కేర్కి తగ్గట్టు, ఎవరి స్కిన్ టోన్కి తగ్గట్టు వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. నాదైతే బాగా ఆయిలీ స్కిన్ అనమాట, అందుకే నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇది 4th బాటిల్ 5th బాటిల్ నాకు తెలిసి నేను యూజ్ చేసి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఉంది కూడా, క్లినికల్లీ ప్రూవెన్ టు రిమూవ్ ఆయిల్, రెడ్యూస్ పింపుల్స్ అని. పింపుల్స్ కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అందుకే నేనైతే ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ ద ఫేస్ వాష్ నేను చేసేది ఏంటంటే టోనింగ్ అనమాట. ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది డీ-ట్యాన్ గ్లో టోనర్ అనమాట. ఉప్టా అనేది నేను ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నాను, అరౌండ్ ఒక 4-5 months నుంచి. ఇది కూడా చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. గుడ్ వైబ్స్ది ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నాను. ఫేస్ వాష్ తర్వాత నేను యూజ్ చేసే టోనర్ అనమాట ఇది కాస్ట్ అరౌండ్ వచ్చేసి 249 రూపీస్ పడుతుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీ స్కిన్కి తగ్గట్టు మీరైతే తీసుకోండి. చెప్పా కదా నాదైతే మాత్రం బాగా ఆయిలీ స్కిన్, అందుకే నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. టోనర్ తర్వాత మాయిశ్చరైజర్. నేనైతే ధర్మకో వాళ్ళది మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేసి జస్ట్ ఒక 2 months అవుతుందిలేండి. అంతకుముందు నాకు ఎక్కువ అంత పింపుల్స్ ఉండేవి కాదు, బట్ రీసెంట్ టైమ్స్లో నేను చూస్తున్నాను. ఎందుకు అంటే కొంచెం బయట ఎక్కువ తిరగడం వల్ల. అందుకని ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను. 1% సాలిసైక్లిక్ ఆయిల్ ఫ్రీ అనమాట మాయిశ్చరైజర్. ఇది వచ్చేసి యాక్టివ్ యాక్నే, అంటే పింపుల్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ధర్మకో వాళ్ళది. ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే బాగా వర్క్ అవుతుంది. ఇది డే అంటే మార్నింగ్ అండ్ నైట్ 2 సార్లు నేను ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ చేసిన స్కిన్ కేరే నేను నైట్ కూడా నేను చేస్తాను ఖచ్చితంగా, బట్ ఒక్కటి మాత్రమే చేంజ్ చేస్తాను. అదేంటో కూడా మీకు చూపించేస్తాను. మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత అండర్ ఐ రోలర్ అనమాట. ఇది తెలుసా, గుడ్ వైబ్స్ది అనమాట. ఇది కూడా అండర్ ఐ రోలర్. ఇదిగోండి, డార్క్ సర్కిల్స్ ఏమన్నా ఉన్నా సరే బాగా తగ్గిస్తుంది. అది కూడా కళ్ళకి మంచి చిల్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకైతే మాత్రం. నేను ఎప్పుడైనా నాకు కొంచెం హెడ్ఏక్గా ఉన్నా సరే నేను ఇలా రోల్ చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నిద్ర కూడా నాకు ఎందుకో బాగా పట్టిద్ది ఇలా మంచిగా మసాజ్ చేసుకుంటే. అండర్ ఐ కింద ఏమున్నా సరే ఈజీగా డార్క్ సర్కిల్స్ అయితే చాలా తొందరగా పోతాయి. ఇది కూడా నేను ఫస్ట్ ప్రొడక్ట్స్తో పాటే కొనుక్కున్నాను. అరౌండ్ 6 months అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ పడుతుంది అనమాట. దీని కాస్ట్ మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది కూడా గుడ్ వైబ్స్ వాళ్ళదే. అండ్ దీని తర్వాత ఫైనల్లీ నేను వాడేది మాత్రం సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి ధర్మోకో వాళ్ళది 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ అనమాట. ఇది ద గేమ్ చేంజర్ అని నేను చెప్తాను ఖచ్చితంగా. ఎవరైనా సరే ఫర్ ష్యూర్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి. ఇవన్నీ పక్కన పెట్టినా సరే ఫేస్ వాష్ చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడైతే మస్ట్ అండ్ షుడ్గా సన్ స్క్రీన్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది కనీసం 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాను. అంతకుముందు నేను ఇవన్నీ యూజ్ చేసేదాన్ని అయితే నేను కాదు. రీసెంట్ టైమ్స్లోనే ఇవన్నీ నేను యాడ్ చేసుకున్నాను నా స్కిన్ కేర్లో. బట్ ఇది మాత్రం నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. మంచి గ్లాస్ స్కిన్ రావాలంటే మాత్రం సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే 2-3 years నుంచి కొంతమంది యూజ్ చేస్తున్నారు. నా వాళ్ళు రికమెండ్ చేస్తేనే నేను తీసుకున్నాను. 2-3 years నుంచి యూజ్ చేసినందుకు ఒక్క పింపుల్ కాదు కదా, పిగ్మెంటేషన్ కానీ బ్లెమిషెస్ కానీ అస్సలు ఉండవండి. చాలా బాగా పనిచేస్తుంది సన్ స్క్రీన్ మాత్రం. ఇది వచ్చేసి హైలరానిక్ యాసిడ్, విటమిన్ ఈ అనమాట, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. ఎక్కువ ఆ క్రీమీ టెక్స్చర్ కూడా ఉండదు, వైట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. చాలా బాగా వర్క్ అయింది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 499 రూపీస్ పడింది. ఇదే అనమాట నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. అయితే చెప్పా కదా నైట్ కూడా సేమ్ రొటీన్ ఫాలో అవుతాను. అదే కాకుండా నేను నైట్ టైంలో మాయిశ్చరైజర్ ప్లేస్లో నేను ఇదైతే వాడతాను.
గుడ్ వైబ్స్ది D10 డే క్రీమ్ అనమాట, నైట్ క్రీమ్ అనమాట. ఇది మీరు నమ్ముతారో నమ్మరో, ఆ సన్ స్క్రీన్ ఎంత బెటర్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చిద్దో అంతకన్నా బెటర్గా ఇది మీకు ఇస్తుంది అనమాట. ఇవన్నీ వాడకపోయినా మాత్రం ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాడండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేనే కాదు మా ఫ్యామిలీలో చాలామంది ఇదైతే యూజ్ చేస్తున్నారు. చెప్తున్నాగా గేమ్ చేంజర్, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు పింపుల్సే కానీ ఇంకేమన్నా యాక్నే ఉన్నా కానీ ఏదైనా కానీ ట్యాన్ మాత్రం ఫర్ ష్యూర్ 1 వీక్ వాడిన తర్వాత రిజల్ట్ మీరు చూస్తారు, ఖచ్చితంగా పక్కన వాళ్ళు చెప్తారు, అంత బాగుంటుంది అనమాట. ఇది మాత్రం ఇవన్నీ వాడకపోయినా ఇది మాత్రం ష్యూర్గా తీసుకోండి. D10 ఉప్టాన్ది నైట్ క్రీమ్ అనమాట, నేను బాగా రికమెండ్ చేస్తాను. నేను ఇది ఖచ్చితంగా నేను ఒక 6-7 months నుంచి నేను యూజ్ చేస్తున్నాను. బిఫోర్ మ్యారేజ్ నుంచి అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ యూజ్ చేసే టైం నాకు లేకపోతే కనుక ఖచ్చితంగా ఇదొక్కటైతే యూజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇదొక్కటైతే నేను ష్యూర్గా యూజ్ చేస్తాను, అంత బాగా వర్క్ అవుతుంది. దీని టెక్స్చర్ కూడా చాలా బటరీ టెక్స్చర్లో ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. నేను మా హస్బెండ్ ఇదే యూజ్ చేస్తాము, చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఇదనమాట నా స్కిన్ కేర్ రొటీన్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఒక్కొక్కసారి కుదరకపోయినా సరే చెప్పా కదా, దీంతో నేను సరిపెట్టేస్తాను ఈజీగా, అంత చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ వీటన్నిటికన్నా ముందు మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకొని ట్రై చేయండి. ఏది పడితే అది మాత్రం యూజ్ చేయొద్దు. స్కిన్ మనకు తెలిసిందే మనకి ఎంత ఇంపార్టెంటో, దాన్ని బట్టి ఏ స్కిన్ టైపో అది చూసి ఆలోచించి తీసుకోండి. నాకు ఇవి మాత్రం నా ఆయిల్ స్కిన్కి ఇవైతే బాగా సెట్ అయినాయి, అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇవే కాకుండా నా దగ్గర సిరమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను నా స్కిన్ కేర్ రొటీన్ మాత్రమే చేస్తున్నా. సిరమ్స్ ఉన్నాయి, ఏ స్కిన్ టైప్కి సెట్ అవుతాయో ప్రతి సిరం నా దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ధర్మాకో సిరమ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ ఏ స్కిన్కి సూట్ అవుతాయో అవి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, ఆ వీడియో కూడా చెక్అవుట్ చేసేసేయండి. దీనికన్నా ముందు నేను నా పెళ్లి టైంలో యూజ్ చేసిన మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను లాంగ్ వీడియో తీసి పోస్ట్ చేశాను, అది కూడా చూసేయండి. అండ్ ఇంతే వీడియో ఇక్కడితో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఇక్కడి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గాయ్స్.